అనుకున్నట్టుగానే బంగారం ధర అక్షరాల లక్ష దాటింది. చిన్న మొన్నటి వరకు 99,000 రూపాయలు ఉన్న తులం ధర బంగారం ఈరోజు 1,01,600 రూపాయల ధరతో అమ్మకాలు సాగుతున్నాయి. ప్రస్తుతం రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరల కారణంగా కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తమవుతుంది. ఓ పక్క పెళ్లిళ్ల సీజన్, శుభకార్యాలకు అవసరమయ్యే బంగారం ధర ప్రస్తుతం భారీగా పెరిగిపోవడంతో కొంత అమ్మకాలకు మందగించినట్టు పెళ్లి నిత్యమైన సమయంలో ఒప్పుకున్న బంగారం ధరకు నేటి బంగారం ధరకు 20,000 రూపాయలు పైబడి తేడా ఉండడంతో కొన్ని పెళ్లిళ్లు నిలిచిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2021 సంవత్సరంలో బంగారం ధర 49,000 రూపాయలు ఉంటే ఈరోజు 1,01,600 రూపాయల ధరతో అమ్మకాలు సాగుతున్నాయి. పెరిగిన బంగారం ధరలపై ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. బంగారం ధర అక్షరాల 1,00,000 రూపాయలు దాటింది. 1,01,600 రూపాయల ధర ఈరోజు నిర్ణయం జరిగింది. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో కూడా పెరుగుతున్న బంగారం ధరలపైన చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా పెళ్లిన ముహూర్తాలు ఎక్కువగా ఉన్న సందర్భంలోనే బంగారం ధరలు కూడా రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే వివాహాది శుభకార్యాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో గతంలో ఏదైతే పెళ్లిళ్ళు సెటిల్ చేసిన సమయంలో ఒప్పుకున్నటువంటి 10 కానీ 12 తులాల బంగారం అప్పుడు ఒప్పుకుంటే ప్రస్తుతం పెరిగిన ధరకు అప్పటికి పోల్చుకుంటే దాదాపు 40% ఎక్సెస్ ఉన్న నేపథ్యంలో కొన్ని పెళ్లి సంబంధాలు కూడా విరిగిపోతున్న సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో స్థానికులు ఉన్నారు. బంగారం కొన్నారా? ఈరోజు ఎంత ఉంది ధర? 1,05,920 రూపాయలు. యాక్చువల్ మేము 97,000 అనుకుని వచ్చాము. ఈరోజు 4,000 ఏమో ఒకేసారి పెరగడంతో మాకు కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. పెళ్లికనే మా కోడలు పెళ్లి నిమిత్తమే తీసుకోవడం జరిగింది. యాక్చువల్ 10 తులాలను ఒప్పుకున్నాం. కాకపోతే ఇప్పుడు రేట్తోని పెట్టాల్సిందే తప్పది. మనం ఏదైతే అనుకున్నామో పెట్టాల్సిందే. కానీ మన ఖర్చులు అనేది ఎక్కువ అయిపోతున్నాయి ఈ గోల్డ్ ఒప్పుకోవడం వల్ల. ఏ రోజు ఏం రేటు ఉంటుందో తెలియకపోతుంది. మనం రేపు కొందామనేట్లోపే ఆ రోజు రేటు ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. దీనివల్ల కొంచెం మామూలు వ్యక్తులకు ఇబ్బంది కలుగుతుంది. 5 సంవత్సరాల క్రితం 2001 సంవత్సరము మార్చి ఏప్రిల్ మాసంలో 49,900 రూపాయల ధర ఉంది. ప్రస్తుతం అయితే 2025 ఏప్రిల్ 22వ తేదీకి 1,01,600 రూపాయలు ఈరోజు ధర పలుకుతున్న నేపథ్యంలో దాదాపు రెండింతలుగా 5 సంవత్సరాల్లో రెండింతలుగా పెరిగింది. రాబో రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు మనతో వ్యాపారస్తున్నారు. రోజు రోజుకు బంగారం ధర పెరుగుతుంది. దీనికి కారణం ఏమై ఉండొచ్చు? తగ్గుతుందా పెరుగుతుందా అంచనా? సార్, ఇప్పుడు ఇది ఏదైతే ఉన్నదో అమెరికా చైనా వార్ నడుస్తుంది, ట్రేడ్ వారు. ఆ ట్రేడ్ వార్ ఎఫెక్టే ఈ గోల్డ్ పెరగడం తగ్గడం అనేది నడుస్తున్నది. ట్రంప్ ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండంటే దాంతో ధర పెరగడం తగ్గడం అనేది చైనాది కూడా అలాగే ఉంది. దాంతో పెరగడం కస్టమర్లు మాత్రం బాగా ఇబ్బందులు పడుతున్నారు. మ్యారేజ్ సీజన్ అయినా కూడా వ్యాపారాలు అంతంత మాత్రానే ఉన్నాయి సార్. లాస్ట్ 40 రోజుల క్రితము 88,000 రూపాయల ధర ఉంది. 21,000 పైన ధర పెరిగింది. ఎట్లా అంటారు ఇది? దీంతో సార్ ఇప్పుడు ఇది ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంత ట్రేడ్ వార్ నడుస్తుంది కాబట్టి సుంకాల నేపథ్యంలో ధరలు పెరగడం జరుగుతుంది. దాదాపు 30 సంవత్సరాల నుంచి షాప్ నడుపుతున్నారు కదా, అప్పుడే ధర ఉండే ఇప్పుడే ధర ఉంది. 30 సంవత్సరాల కింద 4,000 రూపాయలు ధర ఉండే సార్ 1996లో మేము షాప్ పెట్టినప్పుడు. ఈరోజు 1,01,600 రూపాయల రేటు. దాదాపు 25 ఇయర్స్లో 25 టైమ్స్ పెరిగినట్టు. బంగారం అంటే అమ్మకాలు సాగుతున్నాయి కానీ మందకొడిగా సాగుతున్నాయి. ఈ వచ్చే బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే రొటేట్ అవుతా ఉన్నది. ఎట్లా అంటారు సార్? పైనుంచి వస్తుంది. మనకు GST బిల్లుతోటి హైదరాబాద్ నుంచి వస్తుంటుంది. హైదరాబాదు, బాంబే ఆభరణాలేమో పూరా ఇండియా లెవెల్ ఎక్కడెక్కడ నుంచి వస్తాయి. 25,000 రూపాయలు అవుతుంది అంటున్నారు. అయ్యే అవకాశం ఉంటుందా? అది మనం చెప్పడానికి లేదు సార్. 1,25,000 అవుతుంది మాత్రం టీవీలలో యూట్యూబ్లో టాక్ నడుస్తున్నది. 1,25,000 అవుతుందని అనాలిసిస్ వాళ్ళు కూడా చెప్తున్నారు. కాకపోతే రిస్క్ తీసుకోకూడదని చెప్తున్నారు. మొత్తంగా గడిచిన 5 ఏళ్లతో పోల్చుకుంటే రెండింతలుగా బంగారం ధర పెరిగింది. గడిచిన 40 రోజుల్లో దాదాపు 20,000 రూపాయల పైన 23,000 రూపాయల పైన ధర పెరిగిన నేపథ్యంలో ఒక పక్క పెళ్లి కానీ ఇతర శుభకార్యాలకు సంబంధించి బంగారం మస్ట్ కంపల్సరిగా ఏదైతే కట్న కానుకలు ఇచ్చే ఒప్పందం చేసుకున్నారో వాళ్ళంతా కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూడొచ్చు. చాలామంది కూడా బంగారం కొనుగోలు చేస్తున్నప్పటికీ 10 తులాలు కొనుగోలు చేయాలనుకున్న అంచనా ఉన్న సమయంలో ప్రస్తుతం పెరిగిన ధర నేపథ్యంలో 4-5 తులాలతోటే సరిపెడుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ధర ఇంకా కొంత పెరిగే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఒక పక్క బంగారం కొనే వాళ్ళు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ చాలామంది కూడా బంగారం ధరించేందుకు కానీ కట్న కానుకలు ఇచ్చేందుకు కానీ ప్రస్తుతం పెరిగిన ధరల కారణంగా ఇష్టపడే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం పెళ్లిళ్ళ సీజన్ ఎక్కువ ఉంది కాబట్టి షాప్స్ అన్ని దుకాణాల్లో కూడా పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా పెరిగిన బంగారం ధరలపైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతున్న పరిస్థితి. కనపడుతున్న శ్రీనివాస్ HNTV ఆదిలాబాద్.